మీరు చెప్పండి, అంటే అమ్మాయి మీతో ఎప్పుడైనా మాట్లాడేదా? ఎలా ఉండేది, ఏంటి స్వభావం మొత్తం కూడా? మంచిగానే ఉండేది నాతోటి, కానీ వీళ్ళకి ఇవి గొడవలు చేయబట్టి కథం దూరం అయిపోయింది. గొడవలు ఉండే వాళ్ళకి? వాళ్ళిద్దరికి గొడవలు ఉండేటి. ఎప్పటికీ టార్చర్ పెడతాండు, నన్ను ఇట్లా అనుమానించుతాండు, అది ఇది అనుకుంటా ఆమె చెప్పేది. కానీ ఆయన ఎప్పుడు మెంటల్ టార్చర్ ఆయననే ఈమె అనేది. అయితే ఎప్పుడైనా టార్చర్ చేస్తున్నాడు, కొడుతున్నాడు అని చెప్పేదా? అంటే కొడుతున్నాడు, చీటి మాటికి అనుమానించుతాడు. నువ్వు తప్పు చేయంది నిన్ను అనుమానించాడు, అనుమానించుతాడు, నువ్వు ఎట్లా అంటాను. కాకపోతే ఆమెకు ఆఫీస్ నుండి ఫోన్లు వస్తాయి, ఇక్కడికి వచ్చి మాట్లాడేది. ఎవరు అని అంటే ఆఫీస్ వాళ్ళని. మనం కూడా ఆఫీస్ వాళ్ళు అన్నప్పుడు సరే ఆమె వర్క్ చేస్తుంది కాబట్టి వాళ్ళ ఆఫీస్ నుండి ఫోన్ వస్తానే కాబట్టి అని మేము అనుకున్నాం. అంతేగాని ఇప్పుడు మళ్ళీ మధ్యలో నన్ను బ్లేమ్ చేస్తారు వాళ్ళు అందరు కలిసి. ఇక వాళ్ళు అంటారు కదా, ఈమెకేం సంబంధం, ఈమె ఎందుకు మాట్లాడుతుంది. అరే నా మరిది, నా భర్త తర్వాత మా మరిదే కదా మాట్లాడ, ఈమెకేం అవసరం ఆస్తి గురించి అని మధ్యలో నన్ను లాగుతారు వీళ్ళంతా కలిసి. అంటే ఇప్పుడు క్లియర్ అవుతుంది, ఆస్తి కోసము తన్ని పక్కకి తప్పిద్దాం అన్నట్టు మాట్లాడుతుంది. నేను ఆ రోజు ఆయనకు ఫోన్ కాకపోవడానికి కారణం ఆమె తిట్టింది. ఫోన్ చేస్తే లేనప్పుడు నా భర్తకు ఫోన్లు చేసి ఎక్కించి చెప్తారు ఎవరు, మా అత్తన. నేను ఆ ముచ్చట కూడా నేను అడిగిన, మా మరిది ఉండేది ఉంటే ఆయన రెండు ఉచ్చుకును అన్నది. ఫోన్లు చేసి ఎక్కిస్తారు నా మొగనికి, ఫోన్లు నేను లేనప్పుడు చేస్తారు అని అన్నది. అని అన్నోళ్ళు ఆ కోపంతో నేను ఆ రోజు ఫోన్ చేయకుంటున్నా, లేకుంటే ఖచ్చితంగా నేను ఫోన్ చేసి మాట్లాడేదాన్ని. అది చదే వేయాలని మేము ఫోన్లు చేయకుంటున్నాం. లేకుంటే మేము ఆ రోజు మా మరిదిని ఖచ్చితంగా ఎలాంటి గొడవ పెట్టుకోకును అని ఆమెతో చెప్పేటోళ్ళం. మా మరిదిని మేము ఇంటికి పండగకి కూడా అత్తనంటే కూడా నేను రాను, మా ఇంటికే పోతా. సరే కొత్తగా పెళ్ళయ్యారు కదా పోనీ అనే మేము ఊకున్నాం. కానీ ఆయనని ఇంత మానసికంగా లొల్లి పెట్టి ఇట్లా ఆయన ఇట్లా చేసుకుంటాడని మేము అస్సలు అనుకోలేదు. మీరు మామూలుగా ఎప్పుడైనా జాగ్రత్తలు చెప్పేవాళ్ళ? ఇవి జరుగుతూ ఉంటాయి కాపురంలోనే, అవన్నీ కూడా పట్టించుకోకు, ఏం చేయకు, ఏం లొల్లి పెట్టుకోకు, మంచిగా ఉండు, ఎలాంటి లొల్లి పెట్టుకోకు అని అంటే సరే వదినా అది ఇది అని చెప్పేది. అంతేగాని ఇట్లా అట్లనైతే ఆయన దగ్గర ఎలాంటి, ఆయన తాగేదే ఒకటి లైట్ బీరు, లేకుంటే ఎప్పుడన్నా ఇక్కడికి వస్తే తెల్లగలు తాగేది. అంతేగాని ఆయన అది తాగుతాడు, బాగా తాగుపోతాడు, ఇట్లా అది ఇది అని ఆయనను బ్లేమ్ చేస్తారు తప్ప ఏది లేదు. రాజు మీతో ఎలా ఉండేవాళ్ళు? వదిన మాతోని మంచిగానే మాట్లాడేది, వాళ్ళ అన్నతోటి ఉన్నా లేకున్నా కానీ వదిన అది ఇది అని మంచిగా చూసుకునే కూడా పిల్లల గురించే చెప్పడం జరిగింది. సెల్ఫీ వీడియోలో కూడా పిల్లల్ని బాగా ఇష్టం ఉండే. బాబాయ్ గురించి అటే ఏమంటే బాగా ఇష్టం, ఏమంటే బాగా ఇష్టం ఉండే ఆయనకి. అదే పిల్లల్ని చూసుకోండి అని కూడా తను వీడియోలో చెప్పిండు పిల్లలు జాగ్రత్త వదిన బాయ్ అది ఇది అని చెప్పిండు. మాకు న్యాయం జరగాలి మా రాజు, అంతే. పోలీసులు ఏమంటున్నారు? పోలీసుల దగ్గర తీసుకెళ్లారా? అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం వీడియోలతో సహా ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా, పోలీసులకు చెప్పడం కానీ పోలీసుల దగ్గర నుంచి ఏ విధంగా వచ్చింది? పోలీసులు అవి నాకు తెలియదు మేడం, మా ఆయనకు తెలుసు.